ప్రైజ్ ది లార్డ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని రాకడకు మనం దగ్గరగా ఉన్నామండి. ఆయన రాకడకు మనం సిద్ధంగా ఉండాలి. మార్కు సువార్త 13వ అధ్యాయము 35 నుంచి 37 వరకు చదవండి. ఆయన ఏ గడియలో వస్తాడో మనకైతే తెలియదండి. ఆయన కోసం మనం బిజీగా ఉండాలి. ఆయన సేవ చేయాలి. ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన సేవ చేస్తూ మనం బిజీగా ఉండాలి అండి. మీరు దేనికోసం బిజీగా ఉన్నారు ఈ రోజున? మీ సొంత పని కోసం మీరు బిజీగా ఉన్నారా? లేదా మీ కుటుంబ సంబంధమైన పని కోసం ఉన్నారా? కంపెనీ సంబంధమైన పని కోసం మీరు బిజీగా ఉన్నారా? మిమ్మల్ని ప్రశ్నించుకోండి. దేవుని పని కొరకు బిజీగా ఉండండి. ఆయన సేవ కొరకు కష్టపడండి. ఆయన రాజ్య సువార్తను మీరు స్థాపించండి. ఎందుకంటే దేవుడు ఏ గడియలో వస్తాడో మనకు తెలియదండి. ఎందుకంటే మనిషికి చేసే సేవ ప్రభువుకి చేసే సేవ అని ఎవరో అన్నారు, కానీ ఇది పూర్తిగా నిజం కాదు. మనిషికి చేసిన సేవ అంటే దేవుడు నిన్ను మనిషికి చేయమని కోరిన సేవ, మనిషికి చేసే సేవ మాత్రమే కాదు. కాబట్టి జీవించువారు బైబిల్ చెప్పినట్లుగా జీవించువారు ఇక మీదట కాక ప్రభు కొరకే, తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే మీరు జీవించాలి, ప్రయాసపడాలి. ఈ వాస్తవాన్ని మీరు అందరూ గుర్తించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనము మెక్సికోలో చూసాము, వింత జీవులు కనిపిస్తున్నాయి. దేవుని రాకడకు మనం దగ్గరగా ఉన్నాము. దేవుని సూచనలు మనం చూస్తున్నాము. కాబట్టి మనము దేవుని రాకడ దగ్గరగా ఉన్నామని మనకు తెలిసినా కూడా మనం ఇంకా పాపంలోనే జీవిస్తున్నాము. కాబట్టి ఈ వాస్తవాన్ని మీరు అందరూ గుర్తించవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.